సామూర్తి గారు, డాక్టర్ జగన్మోహన్ సింగ్ గారు, కాత్యాయన్ గారు, ప్రదీప్, డాక్టర్ ఫ్రెండ్స్, ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా నన్ను కోరడము నాకు మీరు చాలా గౌరవాన్ని ఇవ్వడంగా నేను భావిస్తున్నాను. అడుగుతూనే అంగీకరించడానికి కారణము ఇవాళ ఆ సంఘం లేకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో సంఘము చైతన్యవంతంగా ఒక ఉధృతమైనటువంటి కాలంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో నేను పనిచేయడం, పులేంజయ్య గారి నుంచి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నారు. అలాగే చాలామంది విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీలో. నిజానికి నాలాంటి వాళ్ళము, మేము వచ్చిన నేపథ్యము, మా కుటుంబ నేపథ్యము, నేను చదివిన సబ్జెక్టు, ఇవేవి కూడా చాలా చైతన్యవంతమైనటువంటి ప్రభావం కాదు. కానీ ఉపాధ్యాయులు విద్యార్థుల్ని ప్రభావితం చేస్తారు అని చాలామంది అనుకుంటారు. కానీ విద్యార్థులు ఉపాధ్యాయుల్ని ఎలా ప్రభావితం చేస్తారో దానికి నేను ఒక ఉదాహరణ. కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల యొక్క చైతన్యవంతమైన వాళ్ళ ఆశయాలు, ఆ రోజు వాళ్ళు చేసిన ఉద్యమాలు, వాళ్ళు కన్నా స్వప్నాలు ఏవైతున్నాయో వాళ్ళు లేదా వాళ్ళ జీవితంలో చేసిన త్యాగాల ప్రభావం ఏదైతుందో అవి నాలాంటి వాళ్ళ మీద చాలా ప్రభావశీలంగా ఉన్నాయి. ఈరోజు వాళ్ళని నిలబడి ఈ మాత్రం చైతన్యంతో మాట్లాడడానికి అప్పటి ఉద్యమాలు, అప్పటి విద్యార్థుల త్యాగాలు నా చైతన్యంలో భాగమై ఇవాళ నా వ్యక్తిత్వంలో అది ఒక అంతర్భాగంగా ఉంది. త్యాగాలు చేయడం అనేది మానవ చరిత్రలో అందరూ మనుషులు చేయలేదు. కానీ త్యాగాలు చేసేవాళ్ళు వాళ్ళు భవిష్యత్తు కొరకని త్యాగాలు చేస్తారు. భవిష్యత్ సమాజంలో ఒక నూతన మానవుడి ఆవిర్భావం జరుగుతుందని, మానవ సమాజం ఒక రమణీయ సమాజంగా మారుతుందని, మనుషులంతా మనుషులుగా జీవిస్తారని, మానవ సమాజం సమిష్టిగా ప్రేమిస్తూ ఒక సౌభ్రాతృత్వ స్పృహతో జీవిస్తుంది అనే స్వప్నమే పిల్లల చేత త్యాగాలు చేయిస్తుంది. ఆ స్వప్నం సాకారం అవుతుందా, ఆ స్వప్నం ఎప్పుడు వస్తుంది, ఎంత దూరంలో ఉంది అనేది కాకుండా తప్పకుండా వస్తుంది అనే విశ్వాసమే మనుషుల చేత అత్యున్నతమైన త్యాగాలు చేయిస్తుంది. దానికి ఉదాహరణగా మనం భగత్ సింగ్ తీసుకుంటాం. జగన్మోహన్ సింగ్ గారు ఇవాళ మన మధ్య ఉన్నారు. ఆయన భగత్ సింగ్ జ్ఞాపకాన్ని నిరంతరంగా నిలపడం కొరకని ఒక లైబ్రరీ, దాని కొరకు నిరంతరంగా కృషి చేస్తున్నారు. భగత్ సింగ్ జ్ఞాపకాన్ని సమాజంలో నిలపడానికి నా కుటుంబ సభ్యుడుగా ఆయన ఇప్పటికీ మన మధ్యన ఇక్కడ వచ్చి ఈ సంఘానికి మనం పిలిచిన రావడానికి కూడా భగత్ సింగ్ ప్రభావం ఆయన మీద ఉంది. కాకతీయ విశ్వవిద్యాలయాల త్యాగాలు నా మీద ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ సింగ్ గారు మా అఖిల భారత విద్యార్థి హక్కు ఉద్యమానికి వాళ్ళ అధ్యక్షులుగా ఉన్నారు. గత 4-5 ఏళ్ళుగా ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు ఆయన. దాంట్లో మేము అధ్యక్ష వర్గంలో సభ్యులుగా మేము ఉన్నాము. జాతీయ స్థాయిలో ఒక విద్యా ఉద్యమాన్ని నడపడం అనేది ఎత్తుందో ఆ బాధ్యత ఆయన తీసుకున్నారు. ఇవాళ దేశంలో ఏ ఉద్యమం చేయాలన్నా లేదా దేశంలో ఏ పోరాటం చేయాలన్నా కూడా జగన్మోహన్ సింగ్ గారు నిజానికి పంజాబ్లో జరిగినటువంటి రైతు పోరాటంలో ఆయన దాంట్లో అంతర్భాగం ఉన్నాడు. వాడు సలహాదారుగా ఉన్నాడు. ఆయన వాడు మన మధ్య ఉన్నాడు. మేమందరము ఇంత ప్రభావం కావడానికి దాని ప్రధాన కారణము అటు భగత్ సింగే కావచ్చు, లేక ఇక్కడ విప్లవ విద్యార్థులే కావచ్చు, వారు చేసిన ప్రాణ త్యాగం ఏదైతుందో మానవ సమాజాన్ని మానవ సమాజంగా నిలిపేటువంటి ఒక ప్రక్రియ. నేను ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా ఉపన్యాసం ఇవ్వడం అనేది నా బాధ్యత. అంటే ఉపన్యాసం ఇవ్వకూడదు. నేను మిమ్మల్ని అందరూ ఆహ్వానించడానికి, అందరినీ ఇక్కడ ఈ సభలో పాల్గొని అభినందించడానికే వచ్చాను. కానీ సందర్భము ఉంది కాబట్టి ఒక్క విషయం చెప్పి మాత్రమే నేను ముగిస్తాను. 70 వేణు మాట్లాడబోతున్నాడు, పాని మాట్లాడవాడు ఎలా చరిత్ర మొత్తంగా విద్యార్థి ఉద్యమ చరిత్ర గురించి మాట్లాడతారు.
మీరందరూ కూడా మీ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు. కానీ పోయిన నెల తిరుపతిలో కూడా ఇలాంటి ఒక సదస్సు జరిగింది. శివారెడ్డి గారు అని, ఆయన తర్వాత లాయర్ అయ్యాడు, ఆయన ప్రభుత్వ అధికారి అయ్యాడు. ఆయన వెంటాడుతున్న జ్ఞాపకాలు అని ఒక పుస్తకాన్ని రాసి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో నిర్మాణంలో తిరుపతిలో వాళ్ళు నిర్వహించిన పాత్ర, దాంట్లో మోహన్ సోదరులు ఉన్నారు, ఒక మంత్రిగా పనిచేసిన ఆయన ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు సభలో. వాళ్ళందరూ కూడా తమ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు అత్యున్నత పదవులకు వెళ్ళారు, మంత్రులు అయ్యారు, టీటీడీ అధ్యక్షుడు అయ్యాడు, అందరూ చాలా పదవిలో ఉన్నవాళ్ళు కూడా ఆ పదవిలో ఉండే దాని గురించి మాట్లాడలేదు. అంటే వాళ్ళకి అది పెద్దగా ఒక గొప్ప అనుభవంగా అనిపించండి, కానీ వాళ్ళకు చాలా గొప్ప అనుభవంగా అనిపించింది. వాళ్ళు రాడికల్ స్టూడెంట్స్లో పనిచేసిన దశనే వాళ్ళ జీవితానికి అర్థంగా చెప్పుకుంటున్నారు. తర్వాత వాళ్ళు ఏ రాజు పడ్డ ఏ ఉద్యమాలు ఉన్నా వాళ్ళ జీవితానికి వాళ్ళు గుర్తు చేసుకుంటే వాళ్ళకి చిరస్థాయిగా నిలుస్తున్న జ్ఞాపకం అదే. ఇవాళ ఇక్కడ వచ్చిన అందరూ కూడా భిన్న రంగాల్లో స్థిరపడ్డ వాళ్ళు. మనం భిన్న రంగాల్లో స్థిరపడ్డా కూడా ఇవాళ మన జ్ఞాపకాలని మళ్ళీ ఒకసారి ఎవరు వేసుకుందామని ఇంతమంది మీరందరూ వచ్చారు. మీరందరూ రావడానికి ఆ జ్ఞాపకానికి ఉండే విలువ, ఆ జ్ఞాపకానికి ఉండే శక్తి ఏదైతుందో దాని కొరకు మీరు ఇక్కడ వచ్చారు. కానీ జ్ఞాపకాలు చేసుకోవడం అంటే గతాన్ని అర్థం చేసుకోవడం, అనుభవాన్ని మనం అర్థం చేసుకోవడం, మన జీవిత అనుభవంగా రిఫ్లెక్ట్ కావడం. కానీ గతాన్ని గుర్తు చేసుకోవడం అంటే ఇది గతాన్ని గుర్తు చేసుకోవడం కాదు. గతాన్ని గుర్తు చేసుకుంటే భవిష్యత్తు గురించి ఆలోచించాలి. హిస్టరీ అనేది చరిత్ర మనిషి ఎందుకు చదువుతాడు. చరిత్ర ఎందుకు చదువుతారంటే ఏదో గతంలో ఏం జరిగిందో చెప్పడం కాదు. ఆ గతంలో నుంచి నేర్చుకున్న దాని నుంచి భవిష్యత్తు ఏం కాబోతున్నది, భవిష్యత్తు ఎలా ఉండాలి. కానీ నా దృష్టిలో చరిత్ర గతాన్ని గురించి కాదు. చరిత్ర ఎప్పుడు నిరంతరంగా సంభాషణ, గతానికి భవిష్యత్తుకు మధ్యన నిరంతర సంభాషణే చరిత్ర. ఇవాళ 2 రోజులు మనం గతంలో ఏం చేశాము అనేది జ్ఞాపకం చేసుకున్నా ఈ దేశము భవిష్యత్తు ఏం కాబోతున్నది, ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి, ఈ పరిస్థితి దాటి ప్రపంచమైన మానవ సమాజమైన లేదా మన దేశమైనా ఏం కాబోతున్నది, ఏం కావాలి, ఇదైతే వాళ్ళ మన ముందున్నటువంటి ప్రశ్న. మనం ఎలాంటి సమాజం కావాలనుకుంటున్నాం, లేదా ఎలాంటి సమాజం వైపు వెళ్తున్నాం, ఇలా వెళ్తే ఏం కాబోతున్నది. ఇలా కాకుండా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి స్వప్నం వైపు వెళ్తే సమాజం ఎలా ఉంటుంది, ఆ స్వప్నాన్ని కాపాడడం కొరకే ఇవాళ మనంతా ఈ 2 రోజుల సదస్సు జరుపుకున్నాం. 60లో ఇవాళ ఉదయం కూడా ప్రస్తావన వచ్చింది. 60-70లో అది ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవాల యుగం అని ఫ్రెంచ్ విద్యార్థుల గురించి ప్రస్తావన వచ్చింది. అమెరికా విద్యార్థులు, నేను చదివే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్, అది చాలా డ్రై సబ్జెక్ట్. మా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే సబ్జెక్ట్లో అమెరికాలో యువత, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న యువత ఎదురు తిరుగుబాటు చేసి పాత ప్రొఫెసర్ని అంతా రిజెక్ట్ చేసేసి మొత్తం సబ్జెక్ట్ను రిజెక్ట్ చేసి న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని, అడ్మినిస్ట్రేషన్ అంటే నిష్పక్షపాతంగా ఉండడం, అడ్మినిస్ట్రేషన్ అంటే అధికారులు పాలకులు చెప్పిన కాకుండా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే విలువలకు నిలబడాలి, సమాజాన్ని మార్చాలి. ఆ యువత వాళ్ళు అనేటువంటి అలాంటి ఒక ప్రొఫెసర్ను పిలిచి, బాగా అత్యంత గౌరవంగా ఒక ప్రొఫెసర్ను పిలిచి వాళ్ళు సభ పెట్టుకొని వాళ్ళు మొత్తము డిసిప్లిన్ రిజెక్ట్ చేస్తున్నాం, మేము తిరస్కరిస్తున్నాం అని అన్నాడు అమెరికన్ యువత. ప్రపంచవ్యాప్తంగా అలాంటి సందర్భంలోనే దేశంలో, మన దేశంలో కూడా విప్లవాలు రావడము, విప్లవాల ప్రభావం వలన ఆనాటి యువత తమ కొన్ని ఆదర్శాల కొరకు త్యాగాలు చేసిన వాళ్ళు ఉదయించి మనం గుర్తు చేసుకుంటున్నాం. అది అంతర్జాతీయ సందర్భం. అప్పుడు ఇవాళ ఏమిటి, ఇవాళ సందర్భం ఏంటంటే ఇవాళ వార్త ట్రంప్ మోడీ గారితో మాట్లాడు, నేను చెప్పింది నువ్వు వినాలి, నువ్వేం చెప్పేది నేను చెప్పింది వినాలి, నేను ఎవరి మాట వినాలి, ట్రంప్ అంటూ ఎవరి మాట వినాలి. 60-70లో 4వ పంచవర్ష ప్రణాళిక తయారు చేస్తున్నప్పుడు 4వ పంచవర్ష ప్రణాళికలో చివరి వరకు దేశము ఒక స్వయం పరిపాలన ఉంటుందని, దేశము సెల్ఫ్ అంటే మా సెల్ఫ్ సఫిషియెంట్,
మేము ఎటువంటి దేశంగా మారాలంటే ఏ దేశం మీద కూడా ఆధారపడకుండా మన దేశము సర్వసత్తాక దేశంగా మారాలి అనే 4వ ప్రణాళికలో అమెరికా నుంచి ఒక ప్రతినిధి వచ్చి ఇందిరాగాంధీని కలిసి మీరు ఎలాగో అంత మేము స్వయం ప్రతిపత్తి కలిగిన సమాజం రాసుకున్నారు కదా, మేము అమెరికా ఇచ్చే సహాయం ఎత్తుకొని ఆపేస్తాం, మీరు రాసుకోండి అటువైపు కూడా ఇక్కడి నుంచో మొదలుపెట్టండి. అమ్మ వీడు మొత్తంగా ఏరియా మళ్ళీ ఆమె ప్లానింగ్ కమిషన్లో ఆ డాక్యుమెంట్ రాస్తున్నాయని పిలిచి మరి కాకుండా ఇంటర్డిపెండెంట్ అంతర్జాతీయంగా ఒకరి మీద ఆధారపడే సమాజం ఉన్నాం కాబట్టి ఒకరి మీద ఒకరికి ఆధారపడి కొంతవరకు ఉంటుంది అని రాయించింది ఆమె. అప్పటికే అమెరికా వాళ్ళు అది చేయగలిగారు. కానీ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా ఈ దేశం ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఒక సర్వసత్తాక దేశంగా మారాలి అనే ఇదే ఆలోచన ఇంకా పాలక వర్గాలు ఉంది అప్పుడు. అది సందర్భం. ఇవాళ మన పరిస్థితి ఏమిటంటే మన దేశ ప్రధానమంత్రిగా మనం సంపన్న దేశంగా మారాం. ఇవాళ సంపద చాలా ఉంది. అప్పటి దేశం వేరు, ఇప్పటి దేశం వేరు. ట్రంప్ కూడా అన్నాడు ఇండియాలో చాలా డబ్బులు ఉన్నాయి, మస్తు సంపద ఉంది. మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఆయన వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కాదు, మన డబ్బులు ఎవరి మీద వాడికే చాలా సంపద ఉంది అని అంటూ ఆయన మోడీ గారితో ఏమన్నారంటే నేను ఏ దేశాన్ని కూడా నేను సరిగా చూడము వాళ్ళకి లేదు, మీ దేశం కూడా దానికి ఎగ్జామ్షన్ కాదు స్వయాన మోడీ గారు చెప్పారు. ఇవాళ నిన్న ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఇవాళ యుద్ధాలు అప్పుడు ఇంకా కొత్త యుద్ధ వాతావరణం, ఇప్పుడు యుద్ధాలు అనేది ఫిజికల్ వార్స్ ఇవాళ జరుగుతుంది. రష్యా అప్పటి మన స్వప్నం. ఇవాళ రష్యా ఓ దేశాన్ని మీద అది ఒక ఆక్రమణ కొరకని ఇవాళ ట్రంప్ మేము గాజాని పోయి ఆక్యుపై చేసుకుంటామంటున్నాడు. అంటే పరిస్థితి ఎలా మారిందో ఆ కెనడా దేశాన్ని మా దేశంలో కలుపు అంటున్నాడు. కానీ యుద్ధం చేయడం కాదు, యుద్ధం చేయడం కాకుండా వాళ్ళు ఇవాళ ట్రేడ్ వార్, ఇది వ్యాపారంలో యుద్ధం నడుస్తున్నది కనుక ఫిజికల్ వార్స్ కంటే కూడా ఈ వ్యాపారాలు జరుగుతాయి. ఆ యుద్ధాలు ఇప్పుడు ఎవరి మధ్యన జరుగుతాయంటే ప్రతి దేశం కూడా అక్కడ ఉండే పాలకులు వాళ్ళ ప్రజల మీదనే యుద్ధాలు చేయబోతున్నారు. ఇది మన దేశంలో మన సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు ఆయన పోలీస్ అధికారులని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే 4వ యుద్ధం, భారతదేశము చేయబోయే 4వ యుద్ధము మన ప్రజల మీదనే, పౌర సమాజం మీద అని చెప్పాడు. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో రాజ్యాలు పాలక వర్గాలు వాళ్ళ మధ్యన వాళ్ళ ఏం యుద్ధాలు జరుగుతాయో తెలియదు, కానీ ప్రజల మీద యుద్ధాలు జరిగేటువంటి ఒక దశకు చేరుకున్నాం. ఈ ప్రజల మీద యుద్ధం జరిగినప్పుడు ప్రజలు ఏం చేయాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి హిస్టారికల్ ఒక చారిత్రక దశలో మనం ఉన్నాం. ఇవాళ మనం అందరు ఇక్కడ కూర్చొని 60లని 70లని 80లని గుర్తు చేసుకోవడం వేరు. ఇప్పుడున్న సందర్భం ఏదైతుందో ఈ సందర్భం చాలా మారిపోయి ఇక రాబోయే కాలంలో ప్రజల పోరాటాలు, ప్రజల ఉద్యమాలు, ప్రజల చైతన్యమే భవిష్యత్తు నిర్ణయించబోతున్నది. ఈ చారిత్రక దశలో ఇవాళ అప్పటి రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసిన వాళ్ళు లేదా ఒక విప్లవోద్యమంతో ప్రభావితమైన వాళ్ళు ప్రత్యక్షంగాను అపరోక్షంగాను మనం అంతా ఇక్కడ కూర్చున్నాం. విప్లవోద్యమ చివరి దశ అని కూడా పాలకులు అనౌన్స్ చేశారు. కానీ విప్లవాలు అనేవి అసలు ఎవరో దాన్ని అంతం చేయడం ఉండదు. ప్రజల జీవితాలు మారేదాకా, మానవ సమాజం మానవీయ దాకా మారేదాకా, ప్రజల సమస్యలు పరిష్కారమై అందరూ ఆనందంగా జీవించేదాకా మనుషులు పోరాటం చేస్తూనే ఉంటారు. మనుషులు కాబట్టి పోరాటాలు అట్లాగో, పోరాటాలు ఎట్లా అవుతాయంటే ఒక నూతన సమాజ నిర్మాణం జరిగి ఆ నూతన సమాజంలో మనుషులంతా ఆనందంగా జీవించేదాకా ఉద్యమాలు ఏదో ఒక రూపంలో ఉంటాయి. కనుక రాబోయే కాలము అది ఉద్యమాల కాలమే, రాబోయే కాలం అంతా పోరాటాల కాలమే. ఆ సందర్భంలో మనం ఇక్కడ కూర్చొని గతంలో ఎట్లా మనం చైతన్యవంతులయ్యాం, గతంలో మనం ఏం చేస్తాం, గతంలో ఎన్ని త్యాగాలు జరిగాయి అని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో ఈ మానవీయ సమాజ నిర్మాణంలో మనం ఇప్పుడున్న మీ రంగాల్లో మనం కనీసం మనుషులుగానైనా మిగలగలమా, మానవ సంబంధాన్ని కాపాడుకోగలమా,
మనిషిలో ఉండే మనిషిని కాపాడుకోగలమా అనే దగ్గరికి మనం వచ్చాం. మనం ఇప్పుడు పెద్ద త్యాగాలు చేయలేకపోవచ్చు, త్యాగాలు చేసే దశ దాటి ఉండొచ్చు, త్యాగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఇక్కడ కూర్చున్నది ఇప్పుడున్న ఈ సమాజంలో అమానుషంగా అమానవీయంగా మారుతున్న సమాజం, ప్రకృతి మనిషి విధ్వంసమవుతున్నటువంటి ఒక కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ ధ్వంసం ఏదైతే జరుగుతుందో, మనిషి ఎట్లయితే కూలిపోతున్నాడో ఆ కూలిపోతున్న మనిషిని మనం ఏమైనా కాపాడగలమా, కూలిపోతున్న మనిషిని నిలబెట్టగలమా అనేది కూడా ఇవాళ మన ముందర ఉండేటువంటి సవాల్. అక్కడ మనందరం ఏదో ఒక పాత్ర నిర్వహించవచ్చనే ఒక విశ్వాసం నాకుంది. మీరందరూ కూడా చాలా విలువైనటువంటి మనుషులు, విలువైన జీవితం జీవించిన వాళ్ళే కాబట్టి మీ అందరినీ కూడా నేను గౌరవిస్తూ అభినందిస్తూ, నాకు ఈ ఆహ్వాన సంఘం తరఫున ఈ ముందు మాట మాట్లాడడానికి లేదా తొలి పలుకన్నారు, మిమ్మల్ని అందరినీ మరొకసారి సభకు ఆహ్వానిస్తూ ఈ 2 రోజుల సదస్సు మరింత అర్థవంతంగా ఫలవంతంగా జరగాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను. డాక్టర్ జగన్మోహన్ సింగ్ గారు, కాత్యాయన్ గారు, ప్రదీప్, డాక్టర్ ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా నన్ను కోరడము నాకు మీరు చాలా గౌరవాన్ని ఇవ్వడంగా నేను భావిస్తున్నాను. అడుగుతూనే అంగీకరించడానికి కారణము, ఇవాళ ఆ సంఘం లేకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో సంఘము చైతన్యవంతంగా ఒక ఉధృతమైనటువంటి కాలంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో నేను పనిచేయడం, పులేంజయ్య గారి నుంచి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నారు. అలాగే చాలామంది విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీలో. నిజానికి నాలాంటి వాళ్ళము, మేము వచ్చిన నేపథ్యము, మా కుటుంబ నేపథ్యము, నేను చదివిన సబ్జెక్టు, ఇవేవి కూడా చాలా చైతన్యవంతమైనటువంటి ప్రభావం కాదు. కానీ ఉపాధ్యాయులు విద్యార్థుల్ని ప్రభావితం చేస్తారు అని చాలామంది అనుకుంటారు. కానీ విద్యార్థులు ఉపాధ్యాయుల్ని ఎలా ప్రభావితం చేస్తారో దానికి నేను ఒక ఉదాహరణ. కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల యొక్క చైతన్యవంతమైన వాళ్ళ ఆశయాలు, ఆ రోజు వాళ్ళు చేసిన ఉద్యమాలు, వాళ్ళ కన్నా స్వప్నాలు ఏవైతున్నాయో, వాళ్ళ మీద వాళ్ళ జీవితంలో చేసిన త్యాగాల ప్రభావం ఏదైతుందో అది నాలాంటి వాళ్ళ మీద చాలా ప్రభావశీలంగా ఉన్నది. ఈరోజు వాళ్ళని నిలబడి ఈ మాత్రం చైతన్యంతో మాట్లాడడానికి అప్పటి ఉద్యమాలు, అప్పటి విద్యార్థుల త్యాగాలు నా చైతన్యంలో భాగమై ఇవాళ నా వ్యక్తిత్వంలో అది ఒక అంతర్భాగంగా ఉంది. త్యాగాలు చేయడం అనేది మానవ చరిత్రలో అందరూ మనుషులు చేయలేదు. కానీ త్యాగాలు చేసేవాళ్ళు వాళ్ళు భవిష్యత్తు కొరకని త్యాగాలు చేస్తారు. భవిష్యత్ సమాజంలో ఒక నూతన మానవుడి ఆవిర్భావం జరుగుతుందని, మానవ సమాజం ఒక రమణీయ సమాజంగా మారుతుందని, మనుషులంతా మనుషులుగా జీవిస్తారని, మానవ సమాజం సమిష్టిగా ప్రేమిస్తూ ఒక సౌభ్రాతృత్వ స్పృహతో జీవిస్తుంది అనే స్వప్నమే పిల్లల చేత త్యాగాలు చేయిస్తుంది. ఆ స్వప్నము సాకారం అవుతుందా, ఆ స్వప్నం ఎప్పుడు వస్తుంది, ఎంత దూరంలో ఉంది అనేది కాకుండా తప్పకుండా వస్తుంది అనే విశ్వాసమే మనుషుల చేత అత్యున్నతమైన త్యాగాలు చేయిస్తుంది. దానికి ఉదాహరణగా మనం భగత్ సింగ్ తీసుకుంటాం. జగన్మోహన్ సింగ్ గారు ఇవాళ మన మధ్య ఉన్నారు. ఆయన భగత్ సింగ్ జ్ఞాపకాన్ని నిరంతరంగా నిలపడం కొరకని ఒక లైబ్రరీ, దాని కొరకు నిరంతరంగా కృషి చేస్తున్నారు. భగత్ సింగ్ జ్ఞాపకాన్ని సమాజంలో నిలపడానికి నా కుటుంబ సభ్యుడుగా ఆయన ఇప్పటికీ మన మధ్యన ఇక్కడ వచ్చి ఈ సంఘానికి మనం పిలిచిన రావడానికి కూడా భగత్ సింగ్ ప్రభావం ఆయన మీద ఉంది. కాకతీయ విశ్వవిద్యాలయాల త్యాగాలు నా మీద ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ సింగ్ గారు మా అఖిల భారత విద్యార్థి హక్కు ఉద్యమానికి వాళ్ళ అధ్యక్షులుగా ఉన్నారు. గత 4-5 ఏళ్ళుగా ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు ఆయన. దాంట్లో మేము అధ్యక్ష వర్గంలో సభ్యులుగా మేము ఉన్నాము. జాతీయ స్థాయిలో
ఒక విద్యా ఉద్యమాన్ని నడపడం అనేది ఎత్తుందో ఆ బాధ్యత ఆయన తీసుకున్నారు. ఇవాళ దేశంలో ఏ ఉద్యమం చేయాలన్నా లేదా దేశంలో ఏ పోరాటం చేయాలన్నా కూడా జగన్మోహన్ సింగ్ గారు నిజానికి పంజాబ్లో జరిగినటువంటి రైతు పోరాటంలో ఆయన దాంట్లో అంతర్భాగం ఉన్నాడు, వాడు సలహాదారులు ఉన్నారు. ఆయన వాళ్ళ మన మధ్య ఉన్నాడు. మేమందరము ఇంత ప్రభావం కావడానికి దాని ప్రధాన కారణము అటు భగత్ సింగే కావచ్చు, లేక ఇక్కడ విప్లవ విద్యార్థులే కావచ్చు, వారు చేసిన ప్రాణ త్యాగం ఏదైతుందో మానవ సమాజంగా నిలిపేటువంటి ఒక ప్రక్రియ. నేను ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా ఉపన్యాసం ఇవ్వడం అనేది నా బాధ్యత కాదు. ఉపన్యాసం ఇవ్వకూడదు. నేను మిమ్మల్ని అందరూ ఆహ్వానించడానికి, అందరినీ ఇక్కడ ఈ సభలో పాల్గొని అభినందించడానికే వచ్చాను. కానీ సందర్భము ఉంది కాబట్టి ఒక్క విషయం చెప్పి మాత్రమే నేను ముగిస్తాను. 70 వేణు మాట్లాడబోతున్నాడు, ఉపాని మాట్లాడవాడు, ఎలా చరిత్ర మొత్తంగా విద్యార్థి ఉద్యమ చరిత్ర గురించి మాట్లాడతారు. మీరందరూ కూడా మీ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు. కానీ పోయిన నెల తిరుపతిలో కూడా ఇలాంటి ఒక సదస్సు జరిగింది. శివారెడ్డి గారు అని, ఆయన తర్వాత లాయర్ అయ్యాడు, ఆయన ప్రభుత్వ అధికారి అయ్యాడు. ఆయన వెంటాడుతున్న జ్ఞాపకాలు అని ఒక పుస్తకాన్ని రాసి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో నిర్మాణంలో తిరుపతిలో వాళ్ళు నిర్వహించిన పాత్ర, దాంట్లో మోహన్ సోదరులు ఉన్నారు, ఒక మంత్రిగా పనిచేసిన ఆయన ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు సభలో. వాళ్ళందరూ కూడా తమ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు అత్యున్నత చాలా పదవులకు వెళ్ళారు, మంత్రులు అయ్యారు, టీటీడీ అధ్యక్షుడు అయ్యాడు. అందరూ చాలా పదవిలో ఉన్నవాళ్ళు కూడా ఆ పదవిలో ఉండే దాని గురించి మాట్లాడలేదు. అంటే వాళ్ళకి అది పెద్దగా ఒక గొప్ప అనుభవంగా అనిపించండి. కానీ వాళ్ళకు చాలా గొప్ప అనుభవంగా అనిపించింది. వాళ్ళు రాడికల్ స్టూడెంట్స్లో పనిచేసిన దశనే వాళ్ళ జీవితానికి అర్థంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. తర్వాత వాళ్ళు ఏ రాజు పడ్డ ఏ ఉద్యమాలు ఉన్నా వాళ్ళ జీవితానికి వాళ్ళు గుర్తు చేసుకుంటే వాడికి చిరస్థాయిగా నిలుపుతున్నాడు జ్ఞాపకం అదే. ఇవాళ ఇక్కడ వచ్చిన అందరూ కూడా భిన్న రంగాల్లో స్థిరపడ్డ వాళ్ళు. మనం భిన్న రంగాల్లో స్థిరపడ్డా కూడా ఇవాళ మన జ్ఞాపకాలని మళ్ళీ ఒకసారి ఎవరు వేసుకుందామని ఇంతమంది మీరందరూ వచ్చారు. మీరందరూ రావడానికి ఆ జ్ఞాపకానికి ఉండే విలువ, ఆ జ్ఞాపకానికి ఉండే శక్తి ఏదైతుందో దాని కొరకు మీరు ఇక్కడ వచ్చారు. కానీ జ్ఞాపకాలు చేసుకోవడం అంటే గతాన్ని అర్థం చేసుకోవడం, అనుభవాన్ని మనం అర్థం చేసుకోవడం, మన జీవిత అనుభవంగా రిఫ్లెక్ట్ కావడం. కానీ గతాన్ని గుర్తు చేసుకోవడం అంటే ఇది గతాన్ని గుర్తు చేసుకోవడం కాదు. గతాన్ని గుర్తు చేసుకుంటే భవిష్యత్తు గురించి ఆలోచించాలి. హిస్టరీ అనేది చరిత్ర మనిషి ఎందుకు చదువుతాడు? చరిత్ర ఎందుకు చదువుతారంటే ఏదో గతంలో ఏం జరిగిందో చెప్పడం కాదు. ఆ గతంలో నుంచి నేర్చుకున్న దాని నుంచి భవిష్యత్తు ఏం కాబోతున్నది, భవిష్యత్తు ఎలా ఉండాలి. కానీ నా దృష్టిలో చరిత్ర గతాన్ని గురించి కాదు. చరిత్ర ఎప్పుడు నిరంతరంగా సంభాషణ, గతానికి భవిష్యత్తుకు మధ్యన నిరంతర సంభాషణే చరిత్ర. ఇవాళ 2 రోజులు మనం గతంలో ఏం చేశాము అనేది జ్ఞాపకం చేసుకున్నా ఈ దేశము భవిష్యత్తు ఏం కాబోతున్నది, ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి, ఈ పరిస్థితి దాటి ప్రపంచమైన మానవ సమాజమైన లేదా మన దేశమైనా ఏం కాబోతున్నది, ఏం కావాలి, ఇదైతే వాళ్ళ మన ముందున్నటువంటి ప్రశ్న. మనం ఎలాంటి సమాజం కావాలనుకుంటున్నాం, లేదా ఎలాంటి సమాజం వైపు వెళ్తున్నాం, ఇలా వెళ్తే ఏం కాబోతున్నది, ఇలా కాకుండా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి స్వప్నం వైపు వెళ్తే సమాజం ఎలా ఉంటుంది, ఆ స్వప్నాన్ని కాపాడడం కొరకే ఇవాళ మనంతా ఈ 2 రోజుల సదస్సు జరుపుకున్నాం. 60లో ఇవాళ ఉదయం కూడా ప్రస్తావన వచ్చింది. 60-70లో అది ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవాల యుగం అని ఫ్రెంచ్ విద్యార్థుల గురించి ప్రస్తావన వచ్చింది. అమెరికా విద్యార్థులు, నేను చదివే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్, అది చాలా డ్రై సబ్జెక్ట్. మా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే సబ్జెక్ట్లో అమెరికాలో యువత, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న యువత తిరుగుబాటు చేసి పాత ప్రొఫెసర్ని అంతా రిజెక్ట్ చేసేసి మొత్తం సబ్జెక్ట్ను రిజెక్ట్ చేసి న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని, అడ్మినిస్ట్రేషన్ అంటే నిష్పక్షపాతంగా ఉండడం, అడ్మినిస్ట్రేషన్ అంటే అధికారులు పాలకులు చెప్పిన కాకుండా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే విలువలకు నిలబడాలి, సమాజాన్ని మార్చాలి,
ఆ యువత వాళ్ళు అనేటువంటి అలాంటి ఒక ప్రొఫెసర్ పిలిచి, బాగా అత్యంత గౌరవంగా ఒక ప్రొఫెసర్ పిలిచి వాళ్ళు సభ పెట్టుకొని వాళ్ళు మొత్తం డిసిప్లిన్ రిజెక్ట్ చేస్తున్నాం, మేము తిరస్కరిస్తున్నాం అని అన్నాడు అమెరికన్ యువత. ప్రపంచవ్యాప్తంగా అలాంటి సందర్భంలోనే దేశంలో మన దేశం కూడా విప్లవాలు రావడము, విప్లవాల ప్రభావం వలన ఆనాటి యువత తను కొన్ని ఆదర్శాల కొరకు త్యాగాలు చేసిన వాళ్ళు ఉదయించి మనం గుర్తు చేసుకుంటున్నాం. అది అంతర్జాతీయ సందర్భం. అప్పుడు ఇవాళ ఏమిటి, ఇవాళ సందర్భం ఏంటంటే ఇవాళ వార్త ట్రంప్ మోడీ గారితో మాట్లాడు, నేను చెప్పింది నువ్వు వినాలి, నువ్వేం చెప్పేది నేను చెప్పింది వినాలి, నేను ఎవరి మాట వినాలి, ట్రంప్ అంటూ ఎవరి మాట వినాలి. 60-70లో 4వ పంచవర్ష ప్రణాళిక తయారు చేస్తున్నప్పుడు 4వ పంచవర్ష ప్రణాళికలో చివరి వరకు దేశము ఒక స్వయం పరిపాలన ఉంటుందని, దేశము అంటే మా సెల్ఫ్ సఫిషియెంట్, మేము ఒక ఎటువంటి దేశంగా మారాలంటే ఏ దేశం మీద కూడా ఆధారపడకుండా మన దేశము సర్వసత్తాక దేశంగా మారాలి అని 4వ ప్రణాళికలో అమెరికా నుంచి ఒక ప్రతినిధి వచ్చి ఇందిరాగాంధీని కలిసి, మీరు ఎలాగో అంత స్వయం ప్రతిపత్తిన సమాజం రాసుకున్నారు కదా, మేము అమెరికా ఇచ్చే సహాయం ఎత్తుకొని ఆపేస్తాం, మీరు రాసుకోండి అటువైపు కూడా ఇక్కడి నుంచో మొదలుపెట్టండి. అమ్మ వీడు మొత్తంగా ఏరియా మళ్ళీ ఆమె ప్లానింగ్ కమిషన్లో ఆ డాక్యుమెంట్ రాస్తున్నాయని పిలిచి, మరి కాకుండా ఇంటర్డిపెండెంట్ అంతర్జాతీయంగా ఒకరి మీద ఆధారపడే సమాజం కాబట్టి ఒకరి మీద ఒకరికి ఆధారపడి కొంతవరకు ఉంటుంది అని రాయించింది ఆమె. అప్పటికే అమెరికా వాళ్ళు అది చేయగలిగారు. కానీ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా ఈ దేశం ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఒక సర్వసత్తాక దేశంగా మారాలి అనే ఇదే ఆలోచన ఇంకా పాలక వర్గాలు ఉంది అప్పుడు. అది సందర్భం. ఇవాళ మన పరిస్థితి ఏమిటంటే మన దేశ ప్రధానమంత్రిగా మనం సంపన్న దేశంగా మారాం. ఇవాళ సంపద చాలా ఉంది. అప్పటి దేశం వేరు, ఇప్పటి దేశం వేరు. ట్రంప్ కూడా అన్నాడు ఇండియాలో చాలా డబ్బులు ఉన్నాయి, మస్తు సంపద ఉంది. మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఆయన వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కాదు, మన డబ్బులు ఎవరి మీద, వారికే చాలా సంపద ఉంది అని అంటూ ఆయన మోడీ గారితో ఏమన్నారంటే, నేను ఏ దేశాన్ని కూడా నేను సరిగా చూడము వాళ్ళకి లేదు, మీ దేశం కూడా దానికి ఎగ్జామ్షన్ కాదు స్వయాన మోడీ గారు చెప్పారు. ఇవాళ నిన్న ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఇవాళ యుద్ధాలు అప్పుడు ఇంకా కొత్త యుద్ధ వాతావరణం, ఇప్పుడు యుద్ధాలు అనేది ఫిజికల్ వార్స్ ఇవాళ జరుగుతుంది. రష్యా అప్పటి మన స్వప్నం, ఇవాళ రష్యా ఓ దేశాన్ని మీద అది ఒక ఆక్రమణ కొరకని ఇవాళ ట్రంప్ మేము గాజాని పోయి ఆక్యుపై చేసుకుంటామంటున్నాడు. అంటే పరిస్థితి ఎలా మారిందో, ఆ కెనడా దేశాన్ని మా దేశంలో కలుపు అంటున్నాడు. కానీ యుద్ధం చేయడం కాదు, యుద్ధం చేయడం కాకుండా వాళ్ళు ఇవాళ ట్రేడ్ వార్, ఇది వ్యాపారంలో యుద్ధం నడుస్తున్నది కనుక ఫిజికల్ వార్స్ కంటే కూడా ఈ వ్యాపారాలు జరుగుతాయి. ఆ యుద్ధాలు ఇప్పుడు ఎవరి మధ్యన జరుగుతాయంటే ప్రతి దేశం కూడా అక్కడ ఉండే పాలకులు వాళ్ళ ప్రజల మీదనే యుద్ధాలు చేయబోతున్నారు. ఇది మన దేశంలో మన సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు, ఆయన పోలీస్ అధికారులని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, 4వ యుద్ధం, భారతదేశము చేయబోయే 4వ యుద్ధము మన ప్రజల మీదనే, పౌర సమాజం మీద అని చెప్పాడు. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో రాజ్యాలు, పాలక వర్గాలు వాళ్ళ మధ్యన వాళ్ళ ఏం యుద్ధాలు జరుగుతాయో తెలియదు, కానీ ప్రజల మీద యుద్ధాలు జరిగేటువంటి ఒక దశకు చేరుకున్నాం. ఈ ప్రజల మీద యుద్ధం జరిగినప్పుడు ప్రజలు ఏం చేయాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి హిస్టారికల్ ఒక చారిత్రక దశలో మనం ఉన్నాం. ఇవాళ మనం అందరు ఇక్కడ కూర్చొని 60లని 70లని 80లని గుర్తు చేసుకోవడం వేరు. ఇప్పుడున్న సందర్భం ఏదైతుందో ఈ సందర్భం చాలా మారిపోయింది. ఇక రాబోయే కాలంలో ప్రజల పోరాటాలు, ప్రజల ఉద్యమాలు, ప్రజల చైతన్యమే భవిష్యత్తు నిర్ణయించబోతున్నది. ఈ చారిత్రక దశలో ఇవాళ అప్పటి రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసిన వాళ్ళు లేదా
ఒక విప్లవోద్యమంతో ప్రభావితమైన వాళ్ళు ప్రత్యక్షంగాను అపరోక్షంగాను మనం అంతా ఇక్కడ కూర్చున్నాం. విప్లవోద్యమ చివరి దశ అని కూడా పాలకులు అనౌన్స్ చేశారు. కానీ విప్లవాలు అనేవి అసలు ఎవరో దాన్ని అంతం చేయడం ఉండదు. ప్రజల జీవితాలు మారేదాకా, మానవ సమాజం మానవీయ దాకా మారేదాకా, ప్రజల సమస్యలు పరిష్కారమై అందరూ ఆనందంగా జీవించేదాకా మనుషులు పోరాటం చేస్తూనే ఉంటారు. మనుషులు కాబట్టి పోరాటాలు అట్లాగో. పోరాటాలు ఎట్లా అవుతాయంటే ఒక నూతన సమాజ నిర్మాణం జరిగి ఆ నూతన సమాజంలో మనుషులంతా ఆనందంగా జీవించేదాకా ఉద్యమాలు ఏదో ఒక రూపంలో ఉంటాయి. కనుక రాబోయే కాలము అది ఉద్యమాల కాలమే. రాబోయే కాలం అంతా పోరాటాల కాలమే. ఆ సందర్భంలో మనం ఇక్కడ కూర్చొని గతంలో ఎట్లా మనం చైతన్యవంతులయ్యాం, గతంలో మనం ఏం చేసాం, గతంలో ఎన్ని త్యాగాలు జరిగాయి అని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో ఈ మానవీయ సమాజ నిర్మాణంలో మనం ఇప్పుడున్న మీ రంగాల్లో మనం కనీసం మనుషులుగానైనా మిగలగలమా, మానవ సంబంధాన్ని కాపాడుకోగలమా, మనిషిలో ఉండే మనిషిని కాపాడుకోగలమా అనే దగ్గరికి మనం వచ్చాం. మనం ఇప్పుడు పెద్ద త్యాగాలు చేయలేకపోవచ్చు, త్యాగాలు చేసే దశ దాటి ఉండొచ్చు, త్యాగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఇక్కడ కూర్చున్నది ఇప్పుడున్న ఈ సమాజంలో అమానుషంగా అమానవీయంగా మారుతున్న సమాజం, ప్రకృతి మనిషి విధ్వంసమవుతున్నటువంటి ఒక కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ ధ్వంసం ఏదైతే జరుగుతుందో మనిషి ఎట్లయితే కూలిపోతున్నాడో ఆ కూలిపోతున్న మనిషిని మనం ఏమైనా కాపాడగలమా, కూలిపోతున్న మనిషిని నిలబెట్టగలమా అనేది కూడా ఇవాళ మన ముందర ఉండేటువంటి సవాల్. అక్కడ మనందరం ఏదో ఒక పాత్ర నిర్వహించవచ్చనే ఒక విశ్వాసం నాకుంది. మీరందరూ కూడా చాలా విలువైనటువంటి మనుషులు, విలువైన జీవితం జీవించిన వాళ్ళే కాబట్టి మీ అందరినీ కూడా నేను గౌరవిస్తూ అభినందిస్తూ నాకు ఈ ఆహ్వాన సంఘం తరఫున ఈ ముందు మాట మాట్లాడడానికి లేదా తొలి పలుకన్నారు మిమ్మల్ని అందరినీ మరొకసారి సభకు ఆహ్వానిస్తూ ఈ 2 రోజుల సదస్సు మరింత అర్థవంతంగా ఫలవంతంగా జరగాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను.